నాకు సన్మానం చేయించుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మీరు ఇచ్చిన షాల్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్న నమస్తే. చలాకి చంటి, మా చలాకి చంటి చాలా రోజులైంది ఇలా అందరితో హ్యాపీగా కలిసి మాట్లాడి. చంటిగాడి ఫ్యాన్స్ ఎక్కడా? చంటిగారు మాట్లాడాలి. చంటిగాడు లోకల్. లేవు, రూపాయి కూడా లేదు. అదే చెప్తున్నా. ముందు ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసి అదే చెప్తున్నారా? అరే చలేస్తుందని చాలా పేరు సైలెంట్గా నన్ను చేతిలో మొమెంటో పెట్టారు. ఏదో చెప్పని అంటారు. నువ్వు ఇందాక మాట్లాడదామని ముందుకు వస్తుంటే నేను మాట్లాడాను, వాడు తీసుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి మంచి మనిషికి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఈ సినిమా బాగుంటే నలుగురికి చెప్పండి, బాగాలేకపోయినా ఒక నలుగురికి చెప్పండి. నువ్వు బయటికి రారా, పనుంది నీతోటి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది ఇక్కడికి వచ్చి మా తమ్ముడు రాకేష్ ఆశీర్వదించడానికి వచ్చినందుకు 1-2 నిమిషాలు ఇచ్చిందే. ఇప్పుడు ఇందాక 4 గంటలైందిరా నేను వచ్చి. నన్ను మా అందరు మీడియా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఖాళీ గిన్నెలు బయట వెయిట్ చేస్తున్నాయి. 10:30 అయింది. గ్లాసులు కడుక్కునే టైం అయింది. ఎవరికి అర్థం కావట్లేదు. బట్ ఒక్క నిమిషం, అరే ఒక్క మాట చెప్పేస్తే వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ చెప్పేసారు. అరుచుకోండి ఇక. సరే, థ్యాంక్ యూ చంటి. నీ అమూల్యమైన ఈ స్పీచ్కి మేమంతా ఫిదా అయిపోయాం. బైరన్న గారిని సత్కరించవలసిందిగా రోజా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే చరణ్, నెక్స్ట్ చరణ్ గారు.